కుమార్ ఆన్ ద వే నన్ను గుడి దగ్గర డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేయడం ఏంటండి, నేను మీతో పాటు వస్తాను. థ్యాంక్ యూ. ₹1000. అదేమిటి సార్? రేయ్, నేనిచ్చిన ఐడియా తోటి అమ్మాయిని లైన్ లో పెట్టావు కదా, ఫీజు ఇవ్వమంటరా? ఎన్నిసార్లు తిరగాలరా నీ దగ్గరికి? ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకుంటా. సార్ రేయ్, హరిభజన్ స్పిన్ చేస్తే బాలే టర్న్ అవుద్ది, నేను స్పిన్ చేస్తే నీ లైఫ్ ఏ టర్న్ అవుద్ది. టేక్ కేర్. నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, నేనా మామ నవ్వోలే మళ్ళీ మళ్ళీ నవ్వాలి. నూరేళ్ళు నువ్వు నవ్వంగా దేవుళ్ళు చల్లగా చూడంగా, నూరేళ్ళు నువ్వు నవ్వంగా దేవుళ్ళు చల్లగా చూడంగా, నా తోడా పుట్టిన మీ అమ్మ యాడున్నా కడుపు నిండంగా. మీరు పదండి, నేను వస్తాను. హలో బాస్. ఎక్కడున్నావురా? గుళ్ళో బాస్. ఎవరితో ఉన్నావురా? నా లవర్తో. మీ ఐడియాస్ వల్లే నా లవ్ సక్సెస్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది బాస్. ఈ గుళ్ళో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా నా లవర్ నాకు దగ్గర చేసిన మీరే బాస్, నాకు రియల్ దేవుడు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. ఎలవా ఏళ్ళు, ఎంత వయసు వచ్చినా మీ బావింట్లో పడి మెక్కుతున్నావు. నువ్వేం పని చేయగలవు? వెళ్ళు. వెళ్తావా లేకపోతే మా పనులతో గండించమంటావా? ఎలవా వెళ్ళు. వీడంటే ఎప్పుడు స్టాచ్యూలకు ఎక్కడ నుంచొని చూస్తాడు. ఏంట్రా అమ్మాయికి బీట్ కొడుతున్నావా? అరే నీకెలా తెలుసు సతీష్ అన్న? నీకెలా తెలిసిందన్నా అంటావేంట్రా? అమ్మాయి వెళ్తుంటే గోల్డ్ గిలుకుంటూ దద్దమ్మలా చూస్తున్నావు కదా, ఆ మాత్రం తెలియదురా? నీకెలాగ పని పాట లేదు కదా, నాకు లవ్ చేద్దానికి ఒక ఐడియా ఇవ్వచ్చు కదా. పోనీ ఈ ₹100 తీసుకో. లవ్ కి ఐడియాలు ఇస్తే డబ్బులు వస్తాయా? ఇదేదో బాగుందే. ఐ విల్ గివ్ యూ ఎన్ ఐడియా. అరే నువ్వు వైట్ పేపర్ ఇవ్వండి. ఇది ఈ పేపర్ ఇలా మడత పెట్టి తీసుకెళ్లి ఆ అమ్మాయికి ఇవ్వరా. ఇందులో ఏం రాయలేదు సతీష్ అన్న. ఏం రాయలేదు కాబట్టేరా. ఏదైనా రాసిచ్చావంటే అది తీసుకెళ్లి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇచ్చిందంటే నిన్ను చిత్త కొట్టేస్తారు. చెప్పింది చేయరా. సేఫ్టీ ఫస్ట్. ఏడవద్దు, మీ నాన్న నిన్నేమండు, నేను చూసుకుంటా కదా. అమ్మాయి నేర్పిస్తున్నావు సతీష్ అన్న, మా లో మీటర్ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఏదైనా ఒక ఐడియా సతీష్ అన్న. ఐడియా అంటే ఇదిగో అన్న. ఓకే, నువ్వు అమ్మాయితో లేచిపోరా. సార్ ఎందుకు కొడుతున్నారో కనీసం చెప్పి కొట్టండి సార్. నీ బామ్మర్ది ఇచ్చిన సెత్త ఐడియాల వల్ల నా కొడుకు ఆ పిల్లని తీసుకుని పారిపోయాడు రా. అందుకు దానికి నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? నొప్పి పుడుతోంది. పెట్టకేమొద్దురా, ఏమొద్దురా నువ్వు పెట్టక. రే నీ బామ్మర్దికి నువ్వే కదా కేర్ టేక్. పని పట్ట లేకపోయినా నా పెళ్ళానికి తమ్ముడు అని ఎన్నాళ్ళు తిండి పెట్టినందుకు నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఈ రోజు నుంచి నీకు ఇంట్లో స్థానం లేదు, బయటకు వెళ్ళరా. బావా, పైసా ఖర్చు లేకుండా లవ్ ఐడియాలు ఇచ్చి 5 సంవత్సరాల్లో అంబానీ నేనవుతా. ఆ నీచమైన పని చేసే కన్నా ఊరి వేసుకుని చావడం మంచిది. ఏది ఎక్కడ? ఏమిటండి ఇది? ఏం చేస్తున్నారు? ఈ గీత దాటి వచ్చావో కాళ్ళు చేతులు విరగొడతా. పోరా బయటికి. అక్క, తమ్ముడు, పోరా. ప్రేమ పొంగిపోతుంది. పదవి లోపలికి. వాడిని గనక మళ్ళీ రానిచ్చావంటే నేను ఊరుకోను. చిన్న చిన్న పిల్లలకి లవ్ చేయమని సలహాలు ఇస్తాడా? ఏంట్రా టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నారు? నా బతుకులా అక్క. తమ్ముడు, అక్క, తమ్ముడు, అదేనన్నా ఇంత చిక్కిపోయావు?
3 పూట్ల హోటల్ ఫుడ్ తింటున్నావా? ఒక పూట హోటల్లో తింటున్నానక్క, మిగతా 2 పూటలు పార్సిల్ చేసుకుని ఇంట్లో తింటున్నా. నోర్మై, ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇదే, మన మేనగోళ్ళు హైదరాబాద్ లో ఉన్నట్టు ఒక ముక్కైనా చెప్పాల్సిన బాధ్యత లేదా నీకు? ఇవన్నీ మీ బావ తీసుకునే డిసిషన్ రా. నాకేమన్నా చెప్తాడా చేస్తాడా? ఎన్నాళ్ళు అవుతుందిరా నిన్ను చూసి? నాకు మాత్రం ఇప్పుడే వెళ్ళినట్టుందక్క. గీత చూడు ఎంత ఫ్రెష్ గా ఉందో. ఎందుకుండదు? ఇంటికి సున్నం వేస్తారో లేదో కానీ నువ్వు ఇంటి లోపలికి రాకూడదని సంవత్సరానికి 3 సార్లు దీనికి పెయింట్ వేస్తారు. దాని మాటలేంట్రా, నువ్వు లోపలికి రా. నేను రాను. నేనున్నాను కదరా, రా. ఏయ్, మళ్ళీ ఎందుకు వచ్చావురా నువ్వు? సిగ్గు, శరం, మానం, మర్యాద ఇవేమి నీకు లేకపోవచ్చు, కానీ మా వంశానికి ఉన్నాయరా. ఉంటే పొట్లం కట్టి జేబులో పెట్టుకుంటాను. నా ఇంట్లో కాలు పెట్టావంటే నరికేస్తా. ఆహా, నేను ఎందుకు వచ్చానో తెలియకుండా మాట్లాడతావు. నీ కూతురు ఆ కుమార్ గారి ప్రేమలో పడింది, దాని ఆపు. ఆ కుమార్ పేరెత్తే అర్హత కూడా నీకు లేదురా. అతను జెంటిల్మన్. వాడు జెంటిల్మెన్. ఎవడు చెప్పాడరా నీకు? వాడు పెద్ద ఫ్రాడ్ గాడు. చెప్పేది విను బావా. రై, తాగుబోతోడి కంటికి లోకమంతా తూలుతున్నట్లే ఉంటుందంట. అసలు అలాంటి కుర్రాడు మా ఇంటికి అల్లుడు కావాలంటే మేమెంతో పుణ్యం చేసుకుని ఉండాలరా. నా కూతురు నిజంగా నాన్న నా కుమార్ నచ్చాడు అంటే కళ్ళు మూసుకుని నేనే దగ్గరుండి పెళ్లి నువ్వు చేస్తాను. ప్రత్యేకంగా కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏంట్రా? ఆల్రెడీ మూసుకొని ఉన్నావు కదా. ఏం కూసావా? కొడతావా? నిన్ను? ఏంటండి ఏమిటండి ఇది వీధిలో? బావా, నేను చెప్పేది విను బావా. నీ నోటితో బావా అని మళ్ళీ నన్ను పిలవద్దు. ఏమని పిలవమంటావు? బాబ్కూఫ్ అని పిలవా? నువ్వెలా పిలిచినా పర్వాలేదు, కానీ ఈ సంబంధంతో మళ్ళీ నా కూతురు దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా ఏదన్నా వాగావో చంపేస్తా. రేయ్, రావే లోపలికి. ఏమండి వద్దండి. ఒసేయ్, తమ్ముడు! రావే. అక్క. వాడు ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చాడండి. మాట వినండి. తమ్ముడు! రేయ్, కలపటం తెలిసిన వాణ్ణి విడగొట్టడం తెలీదురా? చూడు. ఇదే ఎలా ఉంది? జస్ట్ యావరేజ్. సంజన, మన బాస్ ఇక్కడే ఉండుంటారు. రండ్రా. వ్యవహారం చాలా దూరం వచ్చింది. నమస్కారం ప్రేమ్జీ గారు. ఏంటి బాస్ రమ్మన్నారట? మీరు నాకు హెల్ప్ చేసి పెట్టండి. అయ్యో ఏంటి సార్ మీరు మమ్మల్ని హెల్ప్ అడుగుతారు? పెళ్లి పటకులు లేకుండా తిరుగుతున్న నా తమ్ముళ్ళకి లవ్ చేయడానికి ఐడియాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేయించి సెటిల్ చేశారు. మా ఫ్యామిలీ మొత్తం మీకు రుణపడి ఉంది సార్. నీలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినందుకే ఈ కర్మ అనుభవిస్తున్నా. సరే బాస్, మ్యాటర్ ఏంటి? ఇప్పుడు మేమేం చేయాలండి? చెప్తా. ఫాలో అండ్రా. కమాన్ కమాన్. అదుగో ఆ పచ్చ చారు చొక్కా వేసుకున్నాడే, వాడి దగ్గరికి వెళ్ళి ఆ పక్కన ఉన్న అమ్మాయి వాడితో మాట్లాడుకుంటా. ప్రేమ్జీ, మీరు లవర్స్ ని కలపమంటారు, ఇప్పుడు సడన్ గా విడదీయమని చెప్తున్నారు. న్యూ ట్రెండ్. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? రేయ్, నువ్వు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మీ సిస్టర్ కి వాడికి ఏదో కనెక్షన్ ఉందని పెద్ద సీన్ క్రియేట్ చేయండి. అప్పుడు మా ఫ్యామిలీ పరువు. అది ఫ్యామిలీ పరువు ఉన్నాడు, మీకు కాదు. ఆ, వెళ్ళండి, వెళ్ళి సీన్ క్రియేట్ చేసి వాళ్ళిద్దరిని విడగొట్టండి. రండ్రా. నిన్నటి వరకు నా చెల్లెలతో తిరిగి ఈ రోజు కొత్తగా ఇది దొరికిందని దీంతో తిరుగుతున్నావా? ఓషని రే చూడరా, లాగి పెట్టి ఒక్కడిచ్చానంటే గోప్ పగిలిపోద్ది. ఏంటి కొట్ట? లాక్ కుడితే కిడ్నీ ఉడి కింద పడుద్దు తెలుసా? నేను కింద దోసేసి నీ మీద నేను ఎగిరి దూకాను అనుకో. వాడు కాదే, వీడు వీడు ముందున్నాడు. రోడ్డు రోలర్ కింద పడ్డ రబ్బర్ మంచాలుగా నలిగి అప్పడం అయిపోతున్నా. రే ఏంట్రా? ఓ ఏంట్రా బాస్ ఏదో అంటున్నాడు? ఇది సరిపోలేదంట. అంతే కదా, ఇప్పుడు చూడు. ఇది చంపేస్తే ఎంత మన్మధుడు అనుకుంటున్నారా? ఎంతమంది అమ్మాయిలు మోసం చేస్తారో నిన్ను. బాస్, నేను కొట్టమందావండి, నువ్వు కొట్టేదావండి. పచ్చ షర్ట్ అన్నారు కదా బాస్. నేను పచ్చ సర్లు అన్నాను కానీ పచ్చ గళ్ళు లేదు కదా. వాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. పాపం వీడు ఫేస్ చూడు, సెంటర్ లో బెల్లులు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. బాస్ అయితే ఇతను కదా? కాదు. సారీ బాస్. ఓకే, నువ్వే వీళ్ళందరికీ బాసా? నువ్వే అందరికి బాస్ అని అడుగుతావేంట్రా? వీళ్ళందరూ బాస్ 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 అంటే అర్థం కావట్లేదా? యూస్లెస్. ఒక మిలిటరీ కల్నల్ని కొట్టిస్తావా? కన్నలా? ఎవడ్రా నువ్వు? టెర్రరిస్టువా? లోకలా? ఇంటర్నేషనలా? మా ఫేసులు చూస్తే మేము టెర్రరిస్ట్ లా కనపడుతున్నావు సార్. చూడండి సార్, వీళ్ళు చూడండి సార్, భోజనానికి పిలిస్తే వచ్చే బ్యాచ్ లా కనపడుతున్నారు కదా సార్. రేయ్, నన్ను ఏం చేస్తానన్నారో వీడిని అవన్నీ చేయండి, లేదంటే గ్రూప్ గా నిలబెట్టి కాల్ చేస్తా. అబ్బో, ఎరక్కొట్టేశారు. ఏం పోరని కొత్తనా? నీకెలా తెలుసు? కొత్త పెళ్లి కొడుకు లెక్క సిగ్గుపడుతుంటే తెలుస్తుంది కదా. రండి, ఇగో మన తన కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర. ఉండవా, ఇదేమన్నా ఎలక్షన్ క్యాంపెయిన్ అనుకున్నావు? స్టేట్ వైడ్ చెప్తున్నావు. ఏదైనా మంచి పీస్ చూసి నువ్వే పంపించు.
సరోజా ఈ ఎల్బోర్డుకు నువ్వే కరెక్ట్ లోపల తోలుకపో. బాస్ నాకు చాలా భయంగా ఉంది బాస్, మీరు తోడొస్తారా? ఏంటి నువ్వేమైనా టూర్కి వెళ్తావు తోడు రావడానికి? మర్యాదగా నేను చెప్పించేస్తావు చేయవా? బాస్ మీరు చెప్తే నేను కళ్ళ గంతులు కట్టుకుని లోయలో దూకేమన్నా దూకేస్తా. ఇదేదో మంచి ఐడియా ఇది మాత్రం నా వల్ల కాదు బాస్. ఇదిగో మర్యాదగా ఇప్పుడు నేను చెప్పించే గెటప్ 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 పైసే ట్రైనింగ్ లో భాగం. ఏ, పో, పో. ఇగో, ఇగో, ఇగో. మీరేందుకు ఊరికెళ్తురు? మీకోసం ఆ మంచి పీస్ సెలెక్ట్ చేస్తా. ఆ. అవసరమైతే 20% డిస్కౌంట్ కూడా ఇస్తా. ఆఫర్ కూడా బెటర్ బాగుంటది. అవండి ఆ. ఎట్టెళ్ళినా 5 మాత్రం వెళ్ళకండి. ఏ? అక్కడ వేస్ట్ పీసులు ఉంటాయి. ఎందుకంటే ఆ షాప్ పెట్టింది మా అన్నే. ఒరే దరిద్రుడా, మీ ఒక్క ఫ్యామిలీ ఎన్ని ఫ్యామిలీస్ నాశనం చేస్తారా? అర్థమైందా? ఎలా కనిపిస్తున్నారా నీకు? వీడు కూడా వేస్ట్ పీస్ లెక్కనే ఉన్నాడు. మాయా సంజనా సెల్ రింగ్ అవుతుంది చూడు. హలో సంజనానా? సంజన స్నానం చేస్తుంది. మీరెవరు? జేమ్స్ బాండ్. ఎవడైతే నీకెందుకు? సంజన వాళ్ళ ఫాదర్ కి యాక్సిడెంట్ అయింది. నేను చెప్పే అడ్రస్ కి రమ్మని చెప్పండి. అయ్యో ఏమైందే? హలో పోలీస్ స్టేషన్. యా అక్క అక్కేంటి? సారీ అక్క, నాకు ఇవన్నీ అలవాట్లేదు. మా బాస్ ప్రేమ్జీ మనసు కష్టపడకూడదని లోపలికి వచ్చేసాను. కానీ నా వల్ల నీకే కలంక రాదక్క. వెంటనే బయటికి వెళ్తే దొరికిపోతాను. ఓ 10 మినిట్స్ లోపల కూర్చున్న తర్వాత వెళ్తాను. ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయా? నువ్వు గ్రేట్. అరే లేట్ అయిపోయింది. అరే మాదాపూర్ కు 2 బిస్కెట్లు, సికింద్రాబాద్ కు 2 వడలు పంపించు. మాదాపూర్ లో బిస్కెట్లు వడలు దొరకవేంట్రా? ఆహా, ఇది మా కోడ్ వడి పోయి. కోడ్ లాంగ్వేజ్ అంటే మేము అలా పిలుస్తాం అనమాట. ఓహో. అమ్మో పోలీసులు. ఆపండి, 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 ఆపండి. రానియొద్దు, రానియొద్దు, రానియొద్దు. అమ్మో. పోలీసు వస్తే బయటికి పరిగెట్టాలి, లోపలికి వెళ్తావేంట్రా? మెయిన్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నా. అది మా కస్టమర్స్ కి సిగ్నల్. లైట్ ఆఫ్ చేయగానే అందరూ పారిపోతారు. ఎస్కేప్ అవ్వకూడదురా. అమ్మయ్యా. ఏం చేస్తున్నా? మెయిన్ ఆన్ చేస్తున్నాను. ఇగో మెయిన్ ఆన్ చేస్తే మా వాళ్ళు దొరికిపోతారు. మెయిన్ ఆన్ చేయకపోతే మా ఊరు తప్పించుకుంటాడు రా బాబు. ఉండవయ్య బాబు ఉండే. అమ్మో పోలీసు. హలో టీవీ, హలో ఈటీవీ, హలో టీవీ9, హలో టీవీ5, హలో టీవీ అందరు లైన్ లో ఉండండి. ఇప్పుడు లైవ్ షో ఉంది. మీరందరూ ఫాస్ట్ గా నిత్యానంద అడ్డా మీదకి వచ్చేయండి. ఇదేమన్నా సినిమా ఆడియో లాంచింగ్ ఏంట్రా అందరిని పిలుస్తున్నావు? అట్టా కాదు, ఇది బిజినెస్ టాక్టిక్స్. ఇప్పుడు ఇల్లీగల్ బిజినెస్ లకి యాడ్స్ ఇవ్వలేం కదా. మనం ఇలా బిజినెస్ చేసుకున్నాం అనుకో, మనం మార్కెట్ లో ఉంటాం అన్నమాట. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నేషనల్ ఛానల్స్ కా? కాదురా, వాడికి ఫోన్ చేస్తున్నాను. మన ఫోన్ వెళ్ళగానే వాడి ఫోన్ రింగ్ అవుద్ది. అప్పుడు పోలీసులు వచ్చి వాడిని పట్టేసుకుంటారు. ఛ్. ఏంట్రా రింగ్ అవుతుంది, సౌండ్ రావట్లేదు? చెత్త వెధవ, సైలెంట్ లో పెట్టుంటాడు. ఏంటి పోలీసులు చూసి కాళ్ళు అనుకుతున్నాయి? అదేం కాదక్క, ఫోన్ వైబ్రేషన్ మోడ్ లో ఉంది అందుకే. హ? బాస్ మిస్ కాల్స్ ఉన్నాయేంటి? అమ్మో నా ఫోన్ మోగుతుంది. సార్ నేను ఇక్కడికి వచ్చింది అందుకు కదా సార్. ఐ బిలాంగ్ టు వెరీ డీసెంట్ ఫ్యామిలీ సార్. మరెందుకు వచ్చావు? అయ్యో టక్కనట్టు తిరగండి సార్. ఏముంది అక్కడ? ఇంకొక అరగంట చూడండి సార్, ఏముంటుందో తెలుస్తుంది. సార్ 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 ఓ చిన్న రిక్వెస్ట్ సార్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలియాలంటే ఓసారి ఆ చీర పైకెత్తాను సార్. ఒక పోలీస్ ఆఫీసర్ ని చీర పైకి ఎత్తమంటావరా? నేనేం చేస్తాను?
ఏమైంది? చెప్పు చావు, ఏమైంది? సతీష్ ఒరే ఫ్రాడ్గా. ఏయ్, నువ్వు ఈ సతీష్ నేనా? ఇన్నేళ్లుగా సిన్సియర్ గా లవ్ చేస్తున్నా. ఎంత గొప్పగా చెప్పావు, వాడు పెద్ద ర్యాపిడ్ లా ఉంటాడు అని. ప్రేమించేటప్పుడు వాడు బ్రాడ్ పిట్ లాగే కనిపించాడు, కానీ చేసే పనులే బ్రహ్మానందంలా ఉన్నాయి. అంతా నీ మంచిగా జరిగింది. ఆ వెధవ ఇప్పుడనే కాదు, ఫస్ట్ నుంచి ఫ్రాడే. సంజన మీకు ముందే తెలుసా? అది ఆ వెధవ మొదటి నుంచి పరిచయం లేకపోయినా వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది పెద్ద ఫ్రాడ్ అని. చూడండి, విషయం ఏంటో తెలియకుండా ఆయన గురించి అనవసరంగా మాట్లాడటం మంచిది కాదు. ఏమండి, ప్రేమ్జీ గారు ఆ ఇంటికి వేరే పని మీద కూడా వెళ్ళుండొచ్చు